కెమెరా స్టాండ్ తీసుకోండి. కారు శివలింగము జ్యోతి స్వామిని బాగా కవర్ చేయాలి. ఇంకా కిందకండి, ఇంకా కిందకన్నా అలాగే. ఇప్పుడు బాగుంది, స్ట్రైట్ గా పట్టండి. శివలింగం చూడండి, కింద విగ్రహం ఉంది. ఆనంద స్థితిలో ఉన్నాడు. ఓం నమ శివాయ. 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 అందరూ వచ్చి తాకండి. వర్షించండి. ఏమి ఎనర్జీ ఉన్నాయో ఇంతలా కాదుతో ఉన్నాడు. విశ్వామిత్ర, వాల్మీకి, వేదవ్యాస, హయగ్రీవ, అగస్త్య, గౌడపాల, గోవింద, శంకరాచార్య, ఓకే మాస్టర్స్, ధ్యానం నుండి నెమ్మదిగా ఎరుకలోకి వద్దాము. రెండు చేతులు విడదీసి కళ్ళ మీద ఉంచండి, మొహం మీద కప్పేసేయండి. రెండు అరచేతులు మొహం మీద ఉంచండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ చిరునవ్వుతో అరచేతిని దర్శిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరద్దాం. అరచేతిని దర్శిస్తూ కళ్ళు తెరద్దాం. ప్రప్రదే కరదర్శనము లక్ష్మీ ప్రదాయం. అద్భుతమైన ఎనర్జీ ధ్యానానికి. గట్టిగా క్లాప్స్ కొట్టండి, ఇంకా గట్టిగా అందరి గురువు శ్రీజీకి గట్టిగా క్లాప్స్. శివునికి, రాజరాజేశ్వరి మాతకి గట్టిగా క్లాప్స్. మన రాజరాజేశ్వరి నంద స్వామికి గట్టిగా క్లాప్స్. ఎంతో మంది ఇక్కడ హాస్టల్ మాస్టర్స్ మనతో పాటు సామూహిక ధ్యానం చేసి మన మహర్షి పితామహ పత్రిజీ కూడా
నెల్లూరుకి వెళ్ళేటప్పుడు, కడపకి వెళ్ళేటప్పుడు, ఎటు బాంబే నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ పీఠంలోకి వచ్చేవాళ్ళు. స్వామి రాజరాజేశ్వరానంద స్వామితోటి మంచి స్నేహితుగా వాళ్ళు చాలా సంభాషణలు మాట్లాడుకునేవారనమాట. అంటే ఎక్కడైతే ఎనర్జీ పాజిటివ్ ఉందో అక్కడికి ఈ మన అందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అంటే ఆయన జగద్గురువు, ప్రతిదీ జగత్కి జ్ఞానాన్ని అన్ని అంకితం చేసినటువంటి వాడే జగద్గురువు అవుతారు. ఆయన ఆత్మజ్ఞానము అన్నీ కూడా జగత్కి అంకితం చేశాడు. అందుకే ఆయన జగద్గురువు డాక్టర్ సుభాష్ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారు అనేక మార్లు ఇక్కడ సందర్శించడం జరిగింది. అది కూడా కాకుండా ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా అందరం ధ్యానం చేయడము, అందరూ మానవుల నుండి మాధవుడిగా తీర్చిదిద్దుకోవడము, మార్గం చూపించి మానవత్వం నుండి దైవత్వంలోకి ప్రతి ఒక్కరు మారే సులభమైనటువంటి జ్ఞానాన్ని పత్రిజీ గారు అందించారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో వందల నుండి వేల మంది, ఈ సంఘంలో కూడా ఎన్నో వందల మంది ఉన్నారు. కానీ ఎవరి పట్టుకు వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు, స్వామితో కలిసి ధ్యానం చేస్తున్నారు. అక్కడ వెంకయ్య స్వామి టెంపుల్ పక్కనే ఒక ధ్యాన ఆశ్రమం ఒకటి పెట్టుకుని ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రము 7 నుంచి 8:30 దాకా అక్కడ ధ్యానం చేపిస్తూ ఉంటారు. ఈ మాస్టరు నారాయణ రెడ్డి గారు, వాళ్ళు లెక్చరర్, ప్రొఫెసర్ అండ్ టీచర్, ఆయన కాలేజీ టీచరు, వారు సాయంత్రం పూట చేపిస్తూ ఉంటారు. ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందుకు పత్రిజీ మార్గదర్శకంలో ఇవన్నీ కూడా మనము కొనసాగుతున్నాము. ఈరోజు ఇంత రాజరాజేశ్వరానంద స్వామి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించినటువంటి పిఎంసి టీవీ ఛానల్ ఉంది, శాటిలైట్ ఛానల్. అది శాటిలైట్ ఛానల్ అంటే మామూలుది కాదు, యూట్యూబ్ ఉంది, శాటిలైట్ ఛానల్ ఉంది, డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయిలో ఉంది. అంతకుముందు భక్తి టీవీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రేటింగ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ టీవీ అయింది. అది ఏంది, క్షణం సత్యదర్శనం చూపిస్తుంది. క్షణం కూడా సత్యదర్శనం. ఎంతోమంది హిమాలయ యోగులు, అవధూతలు, ఋషులు, బ్రహ్మర్షుల నుంచి వాళ్ళకి ఉన్నటువంటి పాండిత్యము, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఒక పిఎంసి టీవీ ఛానల్ ద్వారా ఈ మానవులకి ప్రజలందరికీ కూడా క్షణం సత్యదర్శనాన్ని అందించడం జరుగుతుంది. అలాంటి పిఎంసి టీవీ ఛానల్లో మన రాజరాజేశ్వరానంద స్వామి 60 ఎపిసోడ్లు చేశాడు. వారికి ధన్యవాదాలు చెప్దాం. 60 ఎపిసోడ్లు చేశారు. అందుకు వారు 60 ఎపిసోడ్లు చేశారు పిఎంసి టీవీ ఛానల్. ఎందుకంటే క్షణం సత్యదర్శనం అనేటువంటి అంత గొప్ప ప్రపంచ స్థాయి బీబీసీ అంత రేటింగ్ కలుగుతున్న పిఎంసి టీవీ ఛానల్లో భక్తిపరమైనటువంటి శ్రేష్టపరమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో వీక్షించవచ్చు. యాక్టివ్లో ఉంది, టాటా ఛానల్ ఉంది, ఎయిర్టెల్ కానీ రిలయన్స్లో ఎవ్రీథింగ్ దాంట్లో వస్తుంది. మీరు చూడండి, పిఎంసీ అని మీరు గుర్తుపెట్టుకోండి. నిరంతరం ఇంకా సీరియల్ చూడరు. అది కానీ చూస్తే సీరియల్ ఇంక బోరు కొట్టద్ది, అది చెత్తలాగా ఉంటుంది. సినిమాలు కూడా పెద్ద ఇష్టపడరు. ఆ పిఎంసీ కానీ కనెక్ట్ అయితే నిత్యము పరమాత్మ స్థితిలో మనం వీక్షించడం జరుగుతుంది. అంతటి పిఎంసీ టీవీ ఛానల్కే స్వామివారు 60 ఎపిసోడ్లు ఇచ్చారు. వారి యొక్క 30 లక్షల మంది రేటింగు ఆయనకి లైక్ చేశారు ఆయన ఇచ్చినటువంటి సందేశానికి. అందుకు ఈరోజు ఆయన వెతుక్కుని పిఎంసి ఛానల్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ద్వారా ఈ సంఘానికి రావడము, స్వామిని మేము సందర్శించడము, స్వామి ఒక జ్ఞానాన్ని మనకి అందించవలసిందిగా పిఎంసి టీవీ ఛానల్ ద్వారా వారిని కోరుతున్నాము. ఇక్కడ పత్రిజీ చైతన్య జ్యోతి కాగడ రూపంలో ఎలుగుతుంది. ఆయన ఒక్కసారి ఆయన తలిస్తే ఏకకాలంలో 1,000,000 మందికి శక్తినిస్తున్నాడు. ఏ ఒక్క ఎనర్జీ కూడా శీఘ్రంగా అంతకు వెళ్ళలేదు. ఆ 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినటువంటి చైతన్య జ్యోతి ఇప్పుడు 200 దేశాలలో పిరమిడ్ మెడిటేషన్ను ధ్యానం చేస్తున్నారు. పిరమిడ్ మెడిటేషను ధ్యానం ఏంది ఒకసారి అందరు చెప్పండి. పిరమిడ్ మెడిటేషన్ ధ్యానం చేస్తున్నారు. ఎన్ని దేశాలు? 200 దేశాలు. భాష రాని భాష, తెలుగు వాళ్ళం అయినటువంటి మనం స్టార్ట్ చేసిన చైతన్య జ్యోతి అంత విస్తరించింది. ఈ నెల
డిసెంబర్ 21 తేదీ నుంచి 31 తేదీ వరకు హైదరాబాద్ పక్కన కడతాల్ కైలాసపురి అని ఉంది. అక్కడ 11 రోజులు ధ్యాన మహాయాగం జరుగుతుంది. ఉంచండి, ధ్యాన మహాయాగం జరుగుతుంది. ఆ యాగంలో ప్రపంచ శాంతి కోసము, ప్రమాదాలు విపత్తుల నుండి రక్షింపు కోసము పెద్ద యాగం జరుగుతుంది. యాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనొచ్చు ఉచితంగా, ఎలాంటి ఫీజులు లేదు. ఏకకాలంలో ఒక్కొక్క రోజుకి లక్షలాది మంది కూర్చుంటున్నారు. 11 రోజులకి 11 లక్షల మంది ధ్యానంలో అఖండ ధ్యానం చేస్తున్నారు. ఒక్కసారి అఖండ ధ్యానంలో చేస్తే ఒళ్ళు పులకించిపోయి ఒంట్లో ఉన్నటువంటి బాధలు తొలగిపోయి సంతృప్తి కలుగుతుంది. మనలో ఉన్న అనారోగ్య బ్లాక్స్ అన్ని కూడా హీలింగ్ జరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులమైపోతాం. ఇది అద్భుతమైన ప్రక్రియ. విశ్వ కళ్యాణం కోసం చేసేది ఏది కూడా ఉచితంగా ఉంటుంది. డబ్బు కోసం చేసేది ఏదైనా వ్యాపారంగా ఉంటుంది. అందుకోసము ఇంత గొప్ప దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొందాము. ఇప్పుడు రాజరాజేశ్వరానంద స్వామి వారి యొక్క సందేశాన్ని మనము రాజరాజేశ్వరానంద స్వామి వారి యొక్క సందేశాన్ని మనము తీసుకుందాం. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ ద్వారా ఆయనకి. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమః. ఈరోజు నెల్లూరు జిల్లా సంఘం తిరుమనకొండపై వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో హైదరాబాద్ కత్తాళ్ నుంచి వచ్చే నెల డిసెంబర్లో 21లో ప్రారంభమయ్యే ధ్యాన మహాచక్రం, పత్రిజీ ధ్యాన మహాచక్రానికి 10 రోజులు మహాధ్యాన యజ్ఞానికి సంబంధించి పెద్ద జ్యోతి రథయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో మన నెల్లూరు జిల్లా నుంచి జేజి నారాయణ గారు డైనమిక్ మాస్టర్, యంగ్ అండ్ డైనమిక్ మాస్టర్, సీనియర్ మాస్టర్. ఆయన మొన్ననే 15,000 మందితో నెల్లూరులో విఆర్సీ గ్రౌండ్లో పెద్ద శాకాహార ర్యాలీని, మన రాష్ట్రంలోనే మొట్టమొదట పెద్ద శాకాహార ర్యాలీని ఆయన ఒంటి చేతి మీద అద్భుతమైన ప్రోగ్రాం మొన్ననే నిర్వహించారు. కొన్ని వేల మంది అక్కడ ధ్యానం చేశారు. 1 డే ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మనో సంకల్పం, ఆయన ఎన్నో క్లాసులు నిర్వహిస్తున్నారు మన నెల్లూరులో. వారు ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క చైతన్య జ్యోతి, పత్రిజీ జ్ఞానయజ్ఞం చైతన్య జ్యోతిని పట్టుకొని ఆయన అహర్నిశలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రారంభించి తిరుపతి నుంచి నెల్లూరు 7 నుంచి ఇట్లా పోతుంది. ఇక్కడికి ధ్యానం అంటే చాలా గొప్పది. ఈ కార్యక్రమానికి ఈరోజు మన పీఠానికి వచ్చారు స్వామివారు. ఎంతో సంతోషం. వారికి అందరం స్వాగతం పలుకుతున్నాం. పత్రిజీ ధ్యాన యజ్ఞ జ్యోతి రథానికి మనం స్వాగతం సుస్వాగతం అందరం కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాం. జై 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 చైతన్య జ్యోతికి జై చైతన్య జ్యోతి రథయాత్రకు జై ధ్యాన మహాయాగం 3కి జై ధ్యాన మహాయాగం 3కి జై. ఈ విధంగా ఈరోజు మన సంఘం నుంచి శివభక్తులు, అమ్మవారి భక్తులు, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కూడుకోవటం సమయానికి ఈరోజు సోమవారం, కార్తీక సోమవారం చాలా గొప్పది. కాశీశ్వేశ్వరుడు కాశీ నుంచి వచ్చారు. మీ అందరూ కూడా మొట్టమొదట మనం జేజి నారాయణ గారికి, ఇక్కడ పిరమిడ్ క్లాసులు నిర్వహిస్తున్నటువంటి సెంటర్ని మన లెక్చరర్ నారాయణ రెడ్డి గారికి ఈయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని మండలాలు అద్భుతంగా ఫుల్ టైం అంకిత భావంతో ధ్యానం నేర్పిస్తున్నారు. వారికి కూడా ఒకసారి సప్పట్లు పెట్టాలి. ఇక్కడ ధ్యానం మాస్టర్లు వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కూడా సప్పట్లతో మనం చేయాలి. అదేవిధంగా శివభక్తులు ఇవాళ అమ్మగారులు అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా మనం సప్పట్లతో వాళ్ళు ఈ టయానికి అందుకున్నారు. ఇప్పుడు మీరు సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపం మీరందరూ. మీరే మహాలక్ష్మిలు, మీరే మహా సరస్వతి, మీరే మహాదుర్గలు. అంటే మీకు తెలియదు, మీరు ఈ శ్వాస విడివిడిగా ఆడుతుంది కాబట్టి జీవులుగా ఉంటారు. మీరంతా గుళ్ళోనే దేవుడు ఉన్నాడు, విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు, మన ఇంట్లో లేడు, మన ఒంట్లో లేడు అనే భావంతో మీరు జీవితం గడుపుతున్నారు.
నేను 26, 27 ఏళ్ళ నుంచి ధ్యానం నేర్పిస్తున్నా. ఎవరికి వంట బట్ల 18 ఏళ్ళు ప్రతి పౌర్ణానికి 600 మందికి ధ్యానం ఇక్కడ యజ్ఞాలన్నీ నిర్వహించాం. కార్యక్రమాలు పెట్టి వంట బట్ల. ఎందుకంటే మీరు ధ్యానం చేయలే. ఈ ధ్యానం చేసే వాళ్ళకే అది అబ్బుతుంది. ఇప్పుడైనా మీరు ఒక సెంటర్ ఓపెన్ అయి ఉంది, పరిచయం పెట్టుకోండి. పిఎంసిలో పిఎంసి అని కొట్టండి ఛానల్ అని. అద్భుతంగా అమృతంగా వైకుంఠంలో ఉన్నట్టే, కైలాసంలో ఉన్నట్టే మనం సీరియల్స్ చూస్తాం. ఆ చెత్తా చెదారం కొట్టుకోవడం, తిట్టుకోవడం, మర్డర్లు, తిట్లు, కుట్రలు, కుతంత్రాలు చూస్తే బ్రెయిన్ మీద పనిచేసి మనం నరకానికి పోతాం. ఎక్కడ పోతాం? సీరియల్ చూసే వాళ్ళందరూ డైరెక్ట్ టికెటే నరకానికే. అవును, నాతో ఒక అతను అన్నాడు, ఒక పెద్ద ముస్లిం గురువు హైదరాబాదులో కలిస్తే నాతో అన్నాడు, మా ముస్లిం అందరిలో అది ఉంది, ఏది ఖురాన్. ప్రతి ఒక్కరూ మేము శుక్రవారం పారాయణ చేస్తాం. హిందువుల ఇళ్లలో భగవద్గీత ఉందా? ఆత్మజ్ఞాన ప్రబోధం కదా, నువ్వెవరని చెప్పేది కదా భగవద్గీత. మీ ఇళ్లల్లో ఉందా? హిందువుల ఇళ్లలో లేదు. అంటే మీ హిందువులందరూ నరకానికి పోతారు, మేమంతా స్వర్గానికి పోతాం అన్నాడు. ఎందుకంటే భూమండలం మీద ఉండే ప్రతి మానవుడు దైవస్వరూపమే. మతాలు కులాలు మనం పెట్టుకున్నాం, అవి రాలేదు. ధ్యానం చేసే వాళ్ళకి మతం లేదు, కులం లేదు. కింద స్థాయిలో పూజలు మఠాలు నడిపే వాళ్ళకు ఉన్నాయి కులాలు మతాలు, వాళ్ళు వాళ్ళ మత సంరక్షణ అంటారు. కానీ ధ్యానం చేసేవాళ్ళు ఇస్వం కాదు, 14 లోకాలకు సంబంధించి దాటిన వాళ్ళు. 14 లోకాలు, ఈ సహస్రార కమలం ఆజ్ఞాచక్రం కింద నుంచి నడుము మనకి ఇక్కడ కింద 7 లోకాలు ఉన్నాయి. ఇక్కడ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోక. కళ్ళు మూసుకుంటే కైలాసం. జగద్గురు పత్రిజీ దంపతులు కారణ జన్ములు. ఈ యుగంలో కలియుగంలో త్రాగుడు వ్యసనాలతో మునిగి తేలే ఈ జనాలకి ఒక పడవలాగా ఈ జనం మొత్తం కూడా భారతదేశంలో ఉండేటటువంటి మన ప్రజలంతా కూడా కలియుగంలో అధోగతి చెంది ఆత్మజ్ఞానంలో డౌన్ అయిపోయి అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవాలయాలకు పోయేది కూడా కష్టం అయిపోయింది. ఎప్పుడో అట్ట పోతాం. టెంకాయ చిప్ప, టెంకాయ ప్రసాదం గిలగిల కొట్టుకుంటారు ఇంట్లో అన్నం తిన్నట్టు. ఇప్పుడు ఎంత దారుణం! ఋషులు కఠోరంగా తపస్సు చేసి నీళ్లు దాగి కొంతకాలం బతికి, శ్వాసతో కొన్నేళ్లు బతికి, అమృత తత్వాన్ని పొంది దివ్యమైన వేదాలు, మంత్రాలు, జ్ఞానాన్ని మనకు ప్రసంగించారు, ఆత్మజ్ఞానాన్ని. అందులో భాగమే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు. వాళ్ళు కఠోరంగా తపస్సు చేసి మాంసం అంతా కరిగిపోయి ఎముకలతో కూర్చొని జ్యోతిస్వరూపం అయిపోయి వాళ్ళు అందించిన జ్ఞానం మనకి ఇలా ఆధారం కదా. అది మనం చదివే భగవద్గీత మీరు చదివంతా శంకరాచార్యులు రాసిందే కదా. అదంతా మనం అది గుర్తించుకోవాలా. ఒక గుడికి పోయినాం, మౌనం పాటించాలా. ఇది గురుపీఠం, ఇది మామూలు గుడి కాదు. గుడికి పోతే ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుకుంటా టెంకాయ కొట్టుకుంటా చేస్తారు. ఇప్పుడు నేను ఎంత ప్రయత్నం చేసినా రాక్షస గుణం ఉన్న ఒంట్లో ఎన్లా ఒక ఇద్దరు గుడి చుట్టూ తిరుగుతున్న రాక్షసులు. దేవతలంతా కూర్చున్నారు, నా మాట మన్నించారు. అమ్మ కూర్చోండి అన్న, మన్నించారు. ఇది సామాన్యమైన పీఠం కాదు ఇది. మీరు అంతా ఇద్దరు రాక్షసులు మాత్రం ఎన్లా చెప్పిన మాట. అంటే వాళ్ళల్లో ఏముంది? ఆ రాక్షస గుణం ఉంది కాబట్టి వినరు. ఇప్పుడు ఈ పీఠం నుంచి 30 లక్షల మంది చూశారు ధ్యానం యోగం. మీకు ఎవరు తెలియదు ఊళ్ళో వాళ్ళకి. ఇప్పుడు అక్కడ పూజలు యజ్ఞాలు జరుగుతున్నాయి, బాగా పూజలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నాకు అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు కనెక్షన్ అయి ఉన్నారు. నాకు యోగీశ్వరులు, సామాన్యులు గారు. అట్లా ధ్యానం ఎవరు చేసినా పత్రిజీ గారు అతి సులభమైన మార్గాన్ని, ఈ అందరూ మునిగిపోతున్నారు సంసారంలో అజ్ఞానంలోని, వీళ్ళందరినీ ఆత్మస్వరూపులు చేయాలా, వీళ్ళందరినీ భగవత్ స్వరూపులు చేయాలా, వీళ్ళందరినీ దేవతలను చేయాలా, వీళ్ళందరినీ దేవుళ్ళని చేయాలని శ్వాస మీద ధ్యాసని మనకు ఒకటి పెట్టారు ఆయన. అది ఏంటి? కృతయుగంలో సమస్వరం ఉంది, సోహంభావం. ఈ సోహంభావం కొంతకాలానికి కనుమరుగైపోయింది, అర్థం కాలే ఎవరికి. బుద్ధుడు వచ్చాడు, ఆనాపాన సతి అన్నాడు. అది కొంతకాలం వెలిగింది, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రకాశించింది. మళ్ళీ అది కూడా కొంచెం కనుమరుగైంది. మళ్ళీ ఈయన వచ్చి కారణ జన్ముడిగా శ్వాస మీద ధ్యాసని ఆజ్ఞాచక్రంలో లేడు మనసు పెట్టి శ్వాసను గమనించి ప్రారంభించి, ఒకరిద్దరితో ప్రారంభించి ఆయన సంసారాన్నే పక్కన పెట్టి
మొత్తం తిరిగి 27 ఏళ్ళు కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మన రాష్ట్రంలో లక్షలు. ఇప్పుడు నాదే 30 లక్షల మంది చూశారు. రాజేశ్వరవాణి అని ఆయన స్వామి ఇచ్చారు ఛాన్సు. మనం చెప్పాం సబ్జెక్టు. నేను 37 ఏళ్ల క్రిందట నాకు కుండలిని లేసి కడప జిల్లాలో ఉన్నప్పుడు ఆ ధ్యానంలోనే ఉన్నా. నేను చెప్తుండా, అది అందరికి అందల, ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు కదా. అయితే ఆయన సూక్ష్మంగా ఏరే సబ్జెక్టే వద్దు, అందరు కూర్చొని శ్వాసను గమనించండి. అది మహామంత్రం. శ్వాస అంటే శ్వాస వల్లే కదా మాటలు వచ్చేది, శ్వాస వల్లే కదా మనం అన్ని వినేది. ఈ శ్వాస అనేది ఈ శరీరం, లక్ష్మీనారాయణుడు శ్వాస. అందువల్ల అందరూ శ్వాస మీద జాస్తి చేశారు. ఎంతోమంది ఇంట్లో సమస్యలు, భార్యాభర్త సమస్యలు, గొడవలు, కొట్లాట్లు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, బాధల్లో ఉన్న వాళ్ళందరూ దీంట్లో చేరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి ఏమయ్యారంటే కుటుంబాలన్నీ బాగుపడి, వ్యాపారాలలో వృద్ధి చెందారు, ఆరోగ్యాలు బాగుపడి, ఆరోగ్యాలు అందరికీ ఈరోజు షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళకి అంతా కూడా తగ్గిపోయింది. మంచి సంపూర్ణమైన ఆరోగ్యాలు. కిడ్నీ పోయిన వాళ్ళకి కిడ్నీలు బాగాయినాయి. తర్వాత గర్భసంచులు దెబ్బతిన్న వాళ్ళు గర్భసంచులు బాగాయినాయి ధ్యానంలోకి వచ్చినాక. ఎందువల్ల అంటే శ్వాస మీరు పట్టించుకోవడంలో శ్వాసని. ఈ శ్వాసే దేవుడు లక్ష్మీనారాయణుడు, శ్వాసే ఆంజనేయుల స్వామి. అదే శ్వాసను గమనిస్తే నీకు పూర్ణంగా అందుతుంది లోపలికి. ఇక్కడ గమనించినప్పుడు శ్వాస అందుతుంది. కొంచెం ప్రాణాయామం కూడా చేయాలి దీనికి. శ్వాస మీద ధ్యాసలో ధ్యానంలో లోతుగా పోయినాక నువ్వు కైలాసవాసివి. కళ్ళు మూస్తే కైలాసము, కళ్ళు తెరిస్తే సంసారం. కళ్ళు మూసినంతసేపు నువ్వు ఈశ్వరుడివే. ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనించినంతసేపు నువ్వు లక్ష్మీనారాయణను ఉపాసిస్తున్నావు. నువ్వు అనుకున్న పనులు జరుగుతాయి. ఇక్కడ సంకల్ప సిద్ధి. ఇంకో రోజు లోపల సర్వరోగహర చక్రం ఉంది లోపల, మనసు నిలిపితే అక్కడ రోగాల నుంచి విముక్తి పొందారు. ఇంకో రోజు లోపల సర్వజ్ఞత్వం అంటే జ్ఞానం, సర్వానందం. ఈ 4 చవి చూశారు ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ. మొత్తం ఈరోజు పిరమిడ్ మాస్టర్లో ఎట్టాటా లేరు, చదువు లేదు దీనికి. చదువు బళ్ళ, కులం బళ్ళ, ఆస్తి బళ్ళ, వయసు బళ్ళ. ఎట్టాటోళ్ళు కూడా రిక్షా దొక్కేవాళ్ళు, బేల్దారులు, పనిచేసేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఇక్కడి నుంచి కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీల దాకా పై పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఇవాళ దీంట్లో చేరి శ్వాస మీద ధ్యాసని. అమిత ఈజీ, రూపాయి ఖర్చు లేదు నువ్వు దేవుడు అయ్యేదానికి. నువ్వు గుడికి పోతే టెంకాయలు కొట్టాలా, ప్రసాదాలు పెట్టాలా, పొగంతం ముఖానికి రావాలా, మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అది భక్తిభావం. ఎందుకంటే నేను ఇక్కడ ఇది సభ, ధ్యానం సభ. ఈ ధ్యానం సభలో నేను ధ్యానం యొక్క గొప్పతనమే చెప్పాలా. లేదు ఒక గుడికి పోయినా మొత్తం భక్తులు భజన చేసే భక్తులు కాడికి పోయినా భజన యొక్క గొప్పతనం, రామనామం గొప్పదయా, రామనామం, నమో నారాయణ, నమశివాయ గొప్పదనే చెప్పాలా. ఎందుకంటే ఆడ వాళ్ళు దీంట్లో రాలేరు, మేము చెప్పినప్పుడు కూడా రాలేరు. అందుకని గుళ్ళో పోయినప్పుడు భక్తిని గురించే చెప్తాం. కానీ ఈడ భక్తిని గురించి కాదు. ఇది ఉన్నతమైన అత్యున్నతమైన పిహెచ్డి. అంటే నువ్వు ఎలిమెంటరీ స్కూల్ చదవబడలే, హై స్కూల్ చదవబడలే, డిగ్రీ చదవబడలే, నేరుగా పిహెచ్డి క్లాసులో చేర్చాడు ఆయన. అంటే ధ్యానం చేయాలంటే భక్తి. కొన్ని జన్మలు నువ్వు భక్తుడు కావాలా, కొన్ని జన్మలు జపం చేయాలి, కొన్ని జన్మలు పారాయణ చేయాలి మంత్రాలు, కొన్ని జన్మలు ధ్యానం చేయాలి, కొన్ని జన్మలు ధ్యానంలో లయం అవ్వాలి. అంటే ఎన్ని జన్మలు ఎత్తితే నువ్వు ధ్యానంలోకి వస్తావో నేరుగా ఆయన అక్కడ కూర్చోబెట్టేశాడు డైరెక్ట్. అంటే కొన్ని జన్మలు బైఫర్గెట్ చేశాడు పత్రిజీ గారు. కొన్ని జన్మలు నువ్వు కష్టపడబడలే, కూర్చొని శ్వాసను గమనిస్తే నీకు అనేక జన్మలు కట్ అయిపోయింది. నువ్వే దేవుడివి, మోక్షమే, జన్మరాహిత్యము, ఇంకా మళ్ళీ జన్మ లేదు. ధ్యానం చేసే వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు. అందుకని ఇక్కడ ప్రతి పౌర్ణమికి ధ్యానం నేర్పిస్తున్నాం. ఎవరికైనా సరే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది గర్భసంచులు తీసేయాలన్న వాళ్ళు కూడా బాగా అయిపోయింది, వితౌట్ మెడిసిన్ నడుస్తున్నారు. బ్లీడింగ్ అవుతుంటే కొంతమందికి నాకు చూశారు వీడియోలో, ప్రాణాయామం చేయించా శ్వాసను మూలాధారాన్ని. బ్లీడింగ్ ఆగిపోయి మనసు స్టార్ట్ అయినాయి. పిల్లలు లేని వాళ్ళకి స్వాదిష్టాన చక్రాన్ని ప్రాణాయామం చేస్తే పిల్లలు కలిగారు. ఇక అన్ని కిడ్నీలు ఇవన్నీ రిపేర్ అయినాయి. చాలామంది ఇప్పుడు కాదు, అనంతపురంలో 2000లో అనంతపురంలో కిడ్నీలు మార్చాలంటే నా కాడికి వస్తే అక్కడ నేను అప్పుడున్న అనంతపురంలో ధ్యానం నేర్పిస్తున్నాను. ఉదయం ప్రాణాయామం, సాయంత్రం అక్కడ కూడా ఈ ధ్యానం చేసినందువల్ల ఇది. అందువల్ల మీరు ధ్యానం చేస్తే మొత్తం 50 మంది ప్రపంచంలో ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళంతా మళ్ళీ జన్మ లేదు.
ఎందుకంటే నువ్వు ఒక్కసారి ధ్యానానికి అలవాటు పడితే నీ ఇంద్రియాలన్నీ జయించినట్టు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నింటినీ నువ్వు పై స్థానానికి పోయినట్టు, త్రిలోకాలు జయించినట్టు, త్రిగుణాలు జయించినట్టు, బ్రహ్మను జయించినట్టు, విష్ణువుని జయించినట్టు, ఈశ్వరుని పరమేశ్వర స్థితి. అందుకని ఆయన ఇక్కడ స్థానం ఏంది మహేశ్వరుడు. ఆయన మహేష్ అని పెట్టాడు. అంత రూల్ ప్రకారం జరిగింది. శివపార్వతుల సాక్షిగా శివపార్వతుల యొక్క పరమాత్మ తత్వంలో అది అక్కడ మహేశ్వర పిరమిడ్ అని పెట్టారు. ఆ మహేశ్వర పిరమిడ్లో కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తున్నారు. అది ప్రపంచ ప్రఖ్యాతి కాస్తుంది. అది ఋషిమోగ పర్వతం అంటారు దాన్ని. ఋషిమోగ పర్వతం అంటే ఋషులు ధ్యానం చేస్తారు. ఇక్కడ ధ్యానం ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే ఋషిమోగ పర్వతం అంటారు. అందువల్ల ఈ ఋషిమోగ పర్వతం అంటే ఎక్కడ సమూహం, ప్రతి పిరమిడ్ ఒక ఋషిమోహ పర్వతం. ఎప్పుడు వాలి సుగ్రీవులు వాలి ఋషిమోగ పర్వతంకి పోతే తలకాయ పగిలిపోద్దంట. వాలి అంటే ఎవరు? ఈ శ్వాస ఆడుతూ బాహ్య కోరికలు వ్యామోహాల్లో ఉండేవాడు వాలి. ఋషిమోగ పర్వతం అంటే తపస్సు చేసేవాళ్ళు ఋషులు. వాళ్ళు శాపం ఉంది. సుగ్రీవుడు అక్కడ చేరాడు. వాళ్ళ అన్న కొట్టి సంపదడని చెప్పి అక్కడ చేరాడు యుద్ధం చేయలేక. అప్పుడు రాముడు ఇదేయారు. అంటే ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన ఇంద్రియాలన్నీ స్వాధీనం అవుతాయి. మన లోపల ఉండే హరిషడ్వర్గాల్ని మనం జయిస్తాం. మనం ఉన్నతమైన స్థితికి పోయి నీకు రేపు జరగబోయేది ఇవాళ తెలుస్తుంది. మీ 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 ఇంట్లో, మీ వీధిలో, మీ గ్రామంలో ఇప్పుడు మీరు ధ్యానం చేస్తే ఏం జరుగుతుందంటే రేపు జరగబోయేదంతా నీకు తెలిసిపోద్ది. మీ ఊర్లో ఏదన్నా ఒక సంఘటన జరుగుతుంటే నీకు ముందే తెలిసిపోద్ది. ధ్యానం చేసే వాళ్ళందరికీ నేను అన్నీ తిరిగా, ఎంతమందో నాకు కనెక్ట్ అయ్యారు, చెప్తున్నారు. నా అనుభవం ఉంది. ఏం జరగబోయేది నాకు ముందే. ఇప్పుడు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరగబోతుంటుంది, నాకు అట్లా ఒక ఐడియా వస్తుంది, ముందే మనకు చూపిస్తుంది సిమ్టమ్. అంటే ఇది మనకి అది చాలు. ఇప్పుడు నువ్వే దేవత అయ్యేది. ధ్యానం చేస్తే నువ్వు దేవత అవుతావు. దేవుడు వేరు నువ్వు వేరు అనుకుంటే కొన్ని జన్మలు పట్టద్ది నువ్వు దేవుడు అవ్వాలంటే. ఎన్నో జన్మలు ఇట్టే నడిచిపోద్ది. జన్మలకి దేవుడు వేరు నేను. నువ్వు సంసారంలోనే మునిగి తేలుతుంటావు. నీలో జ్ఞానం రావాలంటే ఎన్నుపోసు సక్కంగా పెట్టుకొని మనం కూర్చొని శ్వాసను గమనిస్తే లైట్ పెరగద్ది. ఇప్పుడు మీరు కూర్చోన్నారు, ఇప్పుడు నాలో నుంచి ఆరా వస్తుంది. వీళ్ళందరిలో నుంచి వీళ్ళంతా ధ్యానం చేసేవాళ్ళు యోగీశ్వరులు. దాన్ని కొస వరకు చేసిన తపస్సు చేస్తేనే అంకితం అయిపోయాడు. ఇప్పుడు దీన్ని ఆయన తపస్సు చేయబట్టే దాంట్లో అంకితం అయ్యాడు. వీళ్ళు భార్య బిడ్డలను వదిలి ఎట తిరిగారు పత్రిజీ అంటే ఒకరు కొంతమంది త్యాగం చేస్తే కొన్ని లక్షల మంది బాగుపడతారు. అంతేగాని ఇది మన కుటుంబం స్వార్థం కోసం బతికేది కాదు. ఈరోజు మీరంతా కూడా ధ్యానం చేయాలా, దాంట్లో అనుభూతి జ్యోతి దర్శనం అవుద్ది. ఇప్పుడు నాకు ఇక్కడ లైట్ వస్తుంది. ఈ 45 రోజులు రోజు యజ్ఞం చేస్తున్నాం. ఇప్పుడు నాకు వీడియో తీస్తే క్లోజప్లు ఇక్కడ జ్యోతి కనపడుతుంది. జ్యోతి ఉంది, అందరూ చూశారు. ఒక పూటకి 50,000 మంది చూశారు. దాంట్లో పెడితే ఆ మొక్క షార్ట్ పెడితే సార్ చూసినా అంటే మనలో వెలుగు వస్తుంది, ప్రకాశం. అదే నువ్వు. ఈ శరీరం మాంసంతో తయారైంది, నీళ్లతో తయారైంది, శ్వాసతో తయారైంది. నువ్వు శరీరం కాదు. దీంట్లో వెలుగు ప్రకాశం. ఈ ఎడమ ముక్కు కుడి ముక్కు ఉంది. ఈ రెండు మనల్ని నడిపే శక్తి. ఈ శరీరంలో ఈ శ్వాస ఆగిపోయిందంటే ఏమి లేదు, 2 రోజులు కుళ్ళిపోతుంది. నువ్వు ధ్యానం చేస్తే శ్వాస తగ్గుతుంది. 21,600 ఆడద్దు రోజుకి. అది తగ్గినప్పుడు ఆయుష్ పెరుగుతుంది. ఫస్ట్ నీకు ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పెరగద్ది, నువ్వు సంకల్ప సిద్ధి వస్తుంది. నువ్వు నీ కూతురు పెళ్ళా కొడుకు పెళ్ళా మీ వీధిలో నువ్వేమనుకుంటే నీ బంధువులకు కూడా నీ ఆశీస్సులు వస్తాయి. నువ్వు అనుకున్నది నీ బంధువులకు కూడా మేలు జరుగుతుంది, గ్రామానికి మేలు జరుగుతుంది. కొన్ని పెద్ద పెద్ద కోట్ల రూపాయల బ్రిడ్జీలు కూడా అయినాయి. నేను అనంతపురం నుంచి అక్కడ దారిలో ఏదనుకుంటే అది నెరవేరుండే పెద్ద పెద్దవి. అట్లా మీరు అందరూ ఎవరైతే ధ్యానం అనేది ఇంకా టాప్ ఎండ్. ఋషులు అంత గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు? ఇవాళ దేవతలుగా మారాలంటే మానవుడు మాధవుడు అవ్వాలంటే ధ్యానం చేయాలా. నీకు ఎవరు చెడు నీ దగ్గరికి రాదు. మీ చుట్టాలు నిన్ను మోసం చేయలేరు, దుర్మార్గులు మీ ఇంటికి రాలేరు ధ్యానం చేసే వాళ్ళ ఇంటికి. ఎందుకంటే నువ్వే ఈశ్వరుడివి, నువ్వే అమ్మని. అంత బలం ఉంది ధ్యానంలో. ఋషులందరూ గొప్పవాళ్ళు అయ్యారు. రాజులు వాళ్ళ మాట అన్నారు. ఇప్పుడు రాజులు లేరు, ప్రజాస్వామ్యం. ఎందుకంటే తపస్సు చేస్తున్నారు కాబట్టి రాజులు వాళ్ళ మాట అన్నారు. విశ్వామిత్రుడు వస్తే
జనక మహారాజు లేచి ఎదురుపోయి కాళ్ళు కడిగి ఆహ్వానించాడు. దేనికి? ధ్యానం చేయబట్టి, తపస్సు చేయబట్టి. విశ్వామిత్రుడు శ్వాస మీద ధ్యాస, ఆంజనేయులు శ్వాస మీద ధ్యాస కాబట్టి సీతమ్మ దగ్గరకు పోయి వచ్చాడు. రాముడు గాడు అంత గౌరవం పొందాడు. విశ్వామిత్రుడు ప్రతి రాజు గౌరవించి ఆయన రాముడిగా గురువు అయ్యాడు విశ్వామిత్రుడు. ఇది శ్వాస బల అతి బల అంటారు దీన్ని. ఈ శ్వాసకు ఉండే శక్తి అమోఘమైంది. రాజరాజేశ్వరి దేవి అంటే శ్వాస, ఈ సమస్వరమే రాజరాజేశ్వరి దేవి. ఎడం ముక్కులో గాలి పార్వతీదేవి, కుడి ముక్కులో గాలి ఈశ్వరుడు. వీళ్ళిద్దరిని నువ్వు ఇక్కడ గమనిస్తే రాజరాజేశ్వరి ప్రొడక్షన్ అవుద్ది. ఆమె కాషాయ కలర్ చీర, విగ్రహం కాదు రాజరాజదేవి అని. ఈశ్వరుడు అంటే శివలింగం కాదు. దాంట్లో దేవత సత్వం బయట ఏది ఉందో దాంట్లో కూడా అది ఉంది. కానీ అక్కడ యంత్రం పెట్టారు, రోజు మంత్రం చేస్తారు. సూక్ష్మ శరీరంలో ఉంటుంది అక్కడ దేవత. ప్రతి గుళ్ళో కూడా దేవతా తత్వం ఉంటుంది. మనం అప్లికేషన్ పెడతాం, పోయి మనం కోరికలు కోరుతాం. నువ్వు ఎన్ని రోజులు కోరికలు కోరుతావు? నీకు ఎందుకు ఇస్తారు? నువ్వు ఒక ఉద్యోగానికి అప్లికేషన్ వేసావు, నీకు అర్హత ఉంటే కదా ఇచ్చేది కదా. నువ్వు ధ్యానం చేస్తే నువ్వే కలెక్టర్ అవుతావు. ఇంకా నువ్వు ఒక ఎకరా కోసం రోజు కలెక్టర్ గారు పోయి తిరగాలనా? చెప్పండి. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు దేవత అవుతుండవు. నువ్వు ఇంట్లో కూర్చొని ఏమనుకుంటే పక్క ఇది లేదని జరగాలంటే అది జరగద్ది. అంత ఉంది దీనికి పవర్ ధ్యానానికి. తర్వాత చూడండి, వీళ్ళంతా ఎవరు? మా బంధువులు ఏమన్నా ఉన్నారు, కానీ నాకు ఆత్మ బంధువు, నా శ్రేయస్ గోత్రీళ్ళు. మా డాక్టర్ ఉన్నారు ఆడ, లాయరు శ్రీనివాసరావు. ఆయన నన్ను గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాడు. ఎట్లా తినాలా, వేడి తినాలి స్వామి ఇక్కడ అని వంటింట్లో పోయి వాళ్ళందరికీ చెప్తాడు నాకు ఎట్లా ఆహారం పెట్టాలి స్వామి. ఎందుకంటే విలువైంది. ఒక గురువు అంటే దేవుడే. ఈ జ్యోతి ఆడికి వచ్చినాక ఆ జ్యోతే కదా ఈశ్వరుడు. మీరు ఇళ్ళకి ఇచ్చే దీపం బయట అది శరీరంలో ఎట్ట కనపడద్ది? తెల్లగా వైట్గా కనపడద్ది మనకు జ్యోతి. అందువల్ల మీరు ఈ మొత్తం మన ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది ఈరోజు ఛానల్కి వచ్చారు. ఈ పిఎంసి ఛానల్లో ఇది అమితమైనటువంటి సేవను అందిస్తుంది అన్ని దేశాలకి, అన్ని భాషల్లో. తర్వాత పత్రిజీ గారు ఆయన ఒక కృష్ణుడితో సమానం, ఒక రాముడితో సమానం, అంటే దేవతలతో సమానం ఆయన. ఎందుకంటే ఆ శక్తి ఎవరికి లేదు. ఈ కలియుగంలో ఇన్ని కోట్ల మందిని ధ్యానపరులుగా మార్చాలంటే మామూలు మనిషిగానే పుట్టాలా? ఇది ఒక హిస్టరీ అవద్ది. ఇంకొక 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఈయన కృష్ణుడిలాగా సమానం అవుతాడు. ఎందుకంటే ఇంత జనాకర్షణ ధనాకర్షణ అనేది ఎక్కడ లేదు. అది ఎట్లా అన్నదానాలు జరుగుతుండో పిరమిడ్లో, ఎట్లా జనం వస్తుండ్రో, ఎట్లా అది ఎవరిని ఆశ్రయించరు. పెద్ద కోటీసులు కాడ పోయి డబ్బు దండరు. ఈ జానపరులే అన్నదానం చేస్తున్నారు, వీళ్ళే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు? ధ్యానం చేయబట్టే ఇన్ని పిరమిడ్లు వెలిసినాయి, ఇంతమంది యోగులు తయారయ్యారు. అందువల్ల పత్రిజీ గారు నిర్మించింది ఇది అనన్యంగా అఖండంగా ముందుకు పోద్ది. ఆయన అందరినీ సమంగా చూశాడు. ఆయన కాళ్ళదండం పెడితే ఆయన కాళ్ళదండం పెట్టాడు ప్రతి ఒక్కరికి. ఆయన సమంగా చూసేవాడు. ఆయన్ని కింద కూర్చోండి నేను గురువుని అనేది లేదు. అందరు గురువుల్ని గౌరవించి వాళ్ళ చేత విద్య అంతా చెప్పించాడు. అందువల్ల ఆయన దైవకంగా ఈశ్వరుడికి ఉండే గుణం అదే. మొదట క్షమాగుణం ఈశ్వరుడికి. రాముడికి క్షమాగుణం ఉంది, అమ్మవారికి క్షమాగుణం ఉంది. వాళ్ళు యుద్ధం చేసినప్పుడు రాక్షసుల్ని ప్రతి క్షణం చెబుతారు ఇప్పటికైనా మారుని. అందుకని ఆయనలో అంత క్షమాగుణం ఉండి కొన్ని కోట్ల మంది తయారవుతారు రాబోయేది. ఇది కృతయుగానికి తలిపిస్తుంది. ఈ పిఎంసి ఛానల్ పిరమిడ్ ఇది ప్రాసెస్ వచ్చి చాలామంది అంటారు ఏమంటే వీళ్ళు అన్ని మతస్థులను కలుపుకుంటున్నారు, హిందూ మతం ఆడుకోబోద్దని. ధ్యానపరులు ఎప్పుడు హాని చేయరు. ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళకి కులం లేదు, మతం లేదు. వాళ్ళు కోడినైనా ఒకటే, మేకనైనా ఒకటే, పిట్టనైనా ఒకటే, మనిషి అయినా ఒకటే. సకల జీవుల్లో దేవుణ్ణి చూసేది పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్లకి ఈర్ష్యా ద్వేషాలు ఉండవు. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతుంటారు. వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళకు ఉండే మొదటి లక్షణం ఏంటంటే శాంతి కలుగుతుంది, శాంతి స్వరూపులు అవుతారు. వాళ్ళల్లో ఎన్లైట్మెంట్ జరుగుతుంది ధ్యానం చేస్తే. అక్కడ ఎంత చదువుతో పని లేదు. ఏ చదువు రాని వాళ్ళు కూడా ఈరోజు మహాయోగులుగా మాట్లాడుతున్నారు, మహాయోగీశ్వరులుగా మాట్లాడుతున్నారు, హయ్యర్ సబ్జెక్టు మాట్లాడుతున్నారు. చదువు రాని వాళ్ళు కూడా ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని మాట్లాడుతున్నారు ఈరోజు. అందుకని అందరూ మీ దగ్గరలో ఉండే పిరమిడ్ని ఎత్తుక్కోండి, పిరమిడ్ మాస్టర్లతో పరిచయం పెట్టుకోండి.
ధ్యానం చేయండి. మీరు కూడా పిఎంసి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో నిరంతరం అమోఘమైన సబ్జెక్టు. ఇప్పుడు దాంట్లో ధ్యానం చేసేవాళ్ళే అమోఘమైన సబ్జెక్టు అందిస్తున్నారు. అందువల్ల మనం ఈ ధ్యాన మార్గంలో పోతే అందరూ బాగుపడేదానికి ఉంది. సరేలే, పోండి, మీరు పోండి. మీరు ఉసిరే చెట్టు కింద పోతారా? పోండి. అమ్మ కెమెరాకు రా, అడ్రాలు ఇట్టు పోండి. మాట్లాడొద్దు, సెల్ ఫోన్ సార్. సైడ్ పోండి, సైడ్. ఇప్పుడు మనకి ఈ ధ్యానం అంటే మనిషి ఏ విధంగా పుట్టాడు, ఈ బ్రహ్మాండం ఎట్ట సృష్టి అయిందనే విషయాన్ని, ఈ ప్రపంచం శూన్యం అంట. ఈ ప్రపంచం అంతా కాళరాత్రి. దాంట్లో ఈ పరమేశ్వరుడు ఏ విధంగా అంటే ఒక తెల్ల కణం వెంట్రుకలో వేయే వంతుగా పుట్టాడు. ఫస్ట్ స్వయంభు ఈశ్వరుడు ఒక తెల్ల కణం, ఆయనలో నుంచి ఒక ఎర్ర కణం ఉద్భవించింది పార్వతీదేవి. వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరూ ఆ రెండు తెల్ల కణం ఎర్ర కణం కలిస్తే కాషాయం కలర్ అయింది. అది విశ్వంలో మల్టిపుల్ అయింది. అదే అరుణకాంతి, అదే రాజరాజేశ్వరి, అదే పరబ్రహ్మ. అది అఖండమైంది. అంటే దగ్గరగా ఈ యొక్క మిశ్రం బిందువులు, అరుణకాంతి బిందువులు అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించాయి. అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించినప్పుడు ఈ భూమి పంచభూతాలు ఉత్పత్తి అయినాయి. ఒక ఎర్ర కణము అమ్మవారు పంచభూతాలకు ఉత్పత్తి అయ్యి ఈ భూమి మీద జలం ఏడైతే ఉందో దాంట్లో ఈ మొత్తం జీవరాశి ఉత్పత్తి అయింది. ఫస్ట్ నాచు పీచు మొక్కలు ఉత్పత్తి అయినాయి. ప్రతి జీవి మల్టిపుల్ అవుతుంది. ఒక కణమే, ఒక ఇత్తనం ఒక రాగి చెట్టు అవుతుంది, మల్టిపుల్ అయింది. ఆ విధంగా నడిచేటటువంటి కదిలేటటువంటి క్రిమి కీటక పశు పక్ష మానవులంతా కూడా ఉత్పత్తి అయ్యారు. మానవులు కూడా ఏ విధంగా అంటే గర్భం శూన్యం. గర్భంలోకి తెల్ల కణమే పోయింది. ముందు విశ్వంలో ఫస్ట్ పుట్టింది తెల్ల కణం స్వయంభు. ఈ గర్భంలో జీవకణాలుగా మారి ఈశ్వరుడు వచ్చి తండ్రి రూపంలో జీవకణం, పార్వతి తల్లి ఎర్ర కణం వచ్చి జీవకణంగా మారింది. ఈ రెండు కలిసినాయి. ఈ రెండు గర్భంలో కలిసి మల్టిపుల్ అయింది. అది కూడా లక్షల కోట్ల కణాలు మల్టిపుల్గా ఒక బేబీ తయారై వచ్చింది. ఇది సృష్టి. అయితే లోపల శ్వాస లేదు, బయటకు వచ్చాం. ఈ శ్వాస మొదలవుతానే ఈ అమ్మవారి ఎర్రకణం తల్లిది ఎర్రకణం వచ్చి అక్కడ ఉండే మూలాధారానికి వచ్చింది. అదే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి మొత్తం ఈ శరీరంలో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు 5 ప్రొడ్యూస్ అయినాయి. తర్వాత పంచభూతాలు తయారైనాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. తర్వాత పంచ తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఇప్పుడు ఎన్నైనాయి? ఈ ఆత్మ నుంచి పంచభూతాలు, పంచ తన్మాత్రలు. తర్వాత 10 ఈ ముఖంలో మళ్ళీ శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఉన్నాయి. 15 కాళ్ళు, చేతులు, గుదస్థానం, లింగస్థానం, చర్మం 5 20 అయినాయి. ఇక్కడ మనసు ఉంది. దానికంటే పైన బుద్ధి ఉంది. దానికంటే పైన జ్ఞానం ఉంది. దానికంటే పైన ఆత్మ ఉంది. ఈశ్వరుడు ఎంటుకలో వేయే వంతు నీ ఆత్మ నువ్వు. వీళ్ళు 24 తత్వాలు ఈ శరీరం నడుస్తుంది. ఈ శ్వాస విడివిడిగా ఆడినందువల్ల మనలో జీవుడిగా బతుకుతున్నాడు. దేవుడు వేరు, నేను వేరని మాయ అంటారు. సంసారం మీద వ్యామోహం, మాయతో ఉన్నాడు. ఇదంతా నేను దీంట్లో ఉండే ప్రకాశాన్ని, దీంట్లో ఉండే అణుజ్యోతిని, దీంట్లో ఉండే ఈశ్వరుని నేను, ప్రకాశం నేను, ఈ శరీరం జలం అని తెలియదు. అందువల్ల ఈ 24 తత్వాల్లో కర్మేంద్రియాలు నిన్ను వేధిస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు వ్యసనాలకు లోన్ చేస్తుంది. ఎవరైతే ఇంద్రియ సుఖాలకు లోనయ్యి తేనెలో పడిన ఈగిలాగా ఆ ఇంద్రియ సుఖాల్లోంచి బయటికి రాలేక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. సప్త వ్యసనాలు ఈ సప్త వ్యసనాల్ని మనం దాటాలంటే, ఈ ఇంద్రియాలు నిగ్రహించాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే
శ్వాసను గమనిస్తే శ్వాస లయమైపోతుంది, మనసు లయమైపోతుంది, మిగిలింది ఆత్మ. నువ్వు పరమాత్మ అవ్వాలంటే దేవుడు జీవుడయ్యాడు, జీవుడు దేవుడు అవ్వాలంటే ధ్యానం చేయాలా, అంతే దీనికి ఉండే మార్గం. ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మాకు ఈ అవకాశాన్ని మా పీఠానికి గౌరవించి మన జేజనారాయణ గారు, ఆయన ఇప్పటికే అలిసిపోయారు, బాగా భలే తిరుగుతున్నారు. ఇన్నేళ్లు కృషి చేసింది ఒక ఎత్తు పిఎంసి, ఈయన చేసే స్టేట్ రథయాత్ర వచ్చి మల్టిపుల్ కొన్ని రెట్లు జనాన్ని పెంచుతుంది. రేపు ఖచ్చితంగా జ్ఞాన మహాయజ్ఞాన్ని ఇది ఒక ఉరవడ తెస్తుంది. ఇది ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టి జనాల్ని ఆకర్షించి ఎట్లా హైలైట్ అవుతుందో ఇప్పుడు ఇది అట్లా హైలైట్ అవుతుంది. జ్యోతిది జ్యోతే ఈశ్వరుడు, జ్యోతే మన పత్రిజీ, మన అందరం జ్యోతి స్వరూపులం. అందువల్ల ఈ విధంగా తీసుకొని మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పిఎంసి, పిఎస్ఎస్ఎం మాస్టర్లకి, పత్రిజీ దంపతులకి. మనం రాష్ట్రం అంతా పత్రిజీ లాంటి స్థితిలో ఉండేవాళ్ళని తయారు చేసి వెళ్ళాడు మహానుభావుడు. పత్రిజీ అంత గొప్పవాడు, అంత గొప్పవాళ్ళని తయారు చేశాడు, వేల మందిని. అందుకని ఇది చెక్కు చెదరదు, ఇది కంచుకోట. ఈ పిఎస్ఎస్ఎం అనేది కంచుకోట. అది ఇప్పుడు ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి విశ్వేశ్వరం ఆయనకి మంచి శక్తి ఎనర్జీనిచ్చి ఆ పిరమిడ్ కంప్లీట్ అక్కడ ధ్యానయజ్ఞం అయ్యే వరకు ఇది చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈయనకి మేము ఒక చిరు సత్కారం మా పీఠం జయనారాయణ గారికి శక్తిని ఇస్తున్నాం, ఎనర్జీని, జయనారాయణ గారికి ఎనర్జీని ఇస్తున్నాం. ఆయన బాగా లైన్ చేసుకొని మంచిగా ఇంకా ఎనర్జెటిక్గా పోవాలని అమ్మవారిని ఆయన బలాన్ని అమ్మ, ఆయన శక్తిని, వాయిస్ బాగా అని చెప్తున్నాను. ఇది అద్భుతమైన రథయాత్ర, ఎంతో లక్షల మంది బాగుపడతారు ఈరోజు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. చాలా ధన్యవాదాలు. ఇది ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం